శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 1984 గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఇక 1984 గురు పూజోత్సవములలోనికి ప్రవేశించదము కాక. మా పెద్దక్కయ్య కుమారుడు చిరంజీవి యోగానంద నరసింహమూర్తికి చీసవు నాగమణి చెల్లెలు చీసవు కాశీకి వివాహము నిశ్చయమైనది. ఈ నిశ్చయములో శ్రీవారి సంకల్ప బలం ఉన్నది, అనుగ్రహ మహిమ ఉన్నది. గురు పూజోత్సవములలోనే కళ్యాణము. నేను కుటుంబ సమేతుడనై ముందే గురు పూజలకు చేరితిని. కళ్యాణోత్సవము 3వ దినమున. అప్పటికి మా బంధువులెందరో విచ్చేసిరి. వారెల్లరూ భాగ్యశాలురు. మాస్టర్ గారి దర్శనమునకు నోచుకొనిరి. దంపతులకు శ్రీవారి దివ్యాశీస్సులు లభించెను. మరియు మాస్టర్ గారి మాట పాటించిన మా అక్కయ్య వారి ఆశీస్సులతో దీర్ఘ సుమంగళి అయినది. గురజాల నుండి నా వెంబడి కొందరు యువభక్తులు పర్వతాలు అను మిత్రుడు గురు పూజలకు విచ్చేసిరి. నేను, నా భార్య, పిల్లలు గుంటూరులో 10వ తేదీన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కుటకై ప్లాట్ఫారం చేరితిమి. ఇంతలో అచట నా పూర్వ ప్రియ విద్యార్థి, మా వైద్యాలయములందు కార్యకర్త ఆగు చిరంజీవి మాణిక్యారావు కనిపించెను. అతనిని చూచిన వెంటనే నీవు కూడా రైలెక్కుమని నేను కోరితిని. అతడు నా వద్ద బట్టలు లేవు, ఛార్జీలకు డబ్బులు లేవు అని పలికెను. నేను నా దుస్తులను కొన్నిటిని అతనికి ఇచ్చి తిని ఛార్జీలు చెల్లించి తిని. అతడు ఊరక ఎవరో మిత్రునకు వీడ్కోలిచ్చుటకై ప్లాట్ఫారం మీదకి వచ్చెను. అతని వద్ద సంచి లేదు, చిల్లి గవ్వ లేదు. అయినను నా మాటను పాటించి రైలెక్కెను. 3 దినములు గురు పూజలలో మాస్టర్ గారి సాన్నిధ్యమును అనుభవించెను. మాస్టర్ గారు వైద్యాలయములందు కనీసము 3 ఏండ్ల పాటు పనిచేసిన కార్యకర్తలకు తమ చేతుల మీదుగా వస్త్రములు బహూకరించిరి. మా దంపతులకు కూడా ఆ 7 వారి చేతి మీదుగా వస్త్రములందినవి. మాణిక్యరావు 1 సంవత్సరము నుండి మాత్రమే మా గురజాల కారంపూడి వైద్యాలయములందు పనిచేయుచున్నాడు. కానీ మాస్టర్ గారు అతనికి నూతన వస్త్రములు ప్రసాదించిరి. వారి పాదములకు అతడు శిరస నమస్కరించెను. అతడు అభ్యుదయమును పొందెను. ఆ సంవత్సరము గురు పూజల చివరి రోజున రాత్రివేళ వేదికపై నిలుచుండిన మాస్టర్ గారికి, అమ్మగారికి సదస్యులెల్లరూ పాద నమస్కారములు చేసిరి. అప్పటికి మాస్టర్ గారి పాదములు నీరు పట్టి ఉబ్బి ఉండెను. నొప్పిగా ఉన్నది. వేదికపై నుండి ఎవరో కార్యకర్త మాస్టర్ గారి పాదములను తాకకుండా దూరము నుండియే నమస్కరింపుడని సదస్యులను హెచ్చరించెను. నేను, శ్రీమాన్ ఆనందాచార్యుల వారు వేదిక మీదకి వెళ్ళుచున్న వారిని ఇట్టి హెచ్చరికనే మాటిమాటికి చేయుచుంటిమి. కానీ చిత్రముగా నా వంతు వచ్చినప్పటికీ ఈ హెచ్చరిక మరపునకు వచ్చినది. అమ్మగారి పాదములవన్ను అంటి నమస్కరించి తిని మాస్టర్ గారి పాదములను తాకుటయే కాక 2 చేతులతో ఒత్తి ఆ సేవలో పారవస్య సుధయందు మునిగి తిని. మాస్టర్ గారు వద్దనలేదు, కిమ్మనలేదు. అమ్మగారు నన్నిట్లు హెచ్చరించిరి. అదేమిటి పున్నయ్య, అందరికీ మాస్టర్ గారి పాదములు తాకవద్దని హెచ్చరించుచు నీవు ఇట్లు చేయుచున్నావేమి? మాస్టర్ గారు అప్పుడు నవ్వి అమ్మగారితో ఇట్లు పలికిరి, నా పాదములకు వాపు ఎంతగానున్నదో, నొక్కినచో ఎంత నొప్పి కలుగునో పున్నయ్య పరీక్షించుచున్నాడు. ఆ కరుణా సాగరుని కటాక్షములు, ఆ దివ్య దంపతుల చిరునవ్వులు నాపై వెళ్ళి విరిసినవి, విరబూసినవి.
ఇప్పటికీ ఆ దృశ్యము నాలో ముద్రితమై ఉన్నది. గురుదేవులకు ఎంత బాధ కలిగించితునో అని పశ్చాత్తాపముతో నా గుండె తల్లడిల్లినది. మాస్టర్ గారు అది గమనించి పర్వాలేదులే అని నన్ను అనునయించిరి. ఇదియే చివరిసారిగా వారి భౌతిక పాదములకు నమస్కరించిన ఘట్టము. పరితాపములో కూడా పరిహాసము వారికే చెల్లినది. పూజ్యులు తాతగారు శ్రీ రామకోటయ్య గారును, పరమభక్తులకు శ్రీ వేదాంతం ఆచార్యుల వారును గురు పూజలకు విచ్చేసిరి. గురు పూజోత్సవములు 3 దినములందును 2 వేళలు ప్రేయరు, మాస్టర్ గారి ప్రవచనములు సాగినవి. శ్రీవారు ప్రారంభములోనే ఇట్లనిరి: బృహస్పతి యొక్క ఒక చక్రచాలనము అంటే జూపిటేరియన్ సైకిల్ ఈ ఏటితో పూర్తి అయినది. 12 సంవత్సరాలు పరిపూర్తి అయినది. అంటే 1972 నుండి మొదలయ్యి ఇప్పుడు 1984 కదండి. అందువల్ల ఇప్పుడు జూపిటేరియన్ సైకిల్ పూర్తి అయింది అన్నారు మాస్టారు. ఇది ఈ సంవత్సరపు గురు పూజల ప్రత్యేకత. బృహస్పతి కనుక ఆడుతూ పాడుతూ శుభంగాను మనోహరంగాను ప్రోత్సాహకరంగాను నడిపాడు. మనము మాస్టర్ గారికి ఇచ్చినది అనేదానికన్నా ఆయన అనుగ్రహాన్ని ఆహ్లాదంగా అనుభవించాం. ఈ 3 రోజుల గురు పూజల్లో మాస్టర్ గారు తమ సాన్నిధ్యాన్ని, మనలో ఉన్న ఆధ్యాత్మికతను ప్రోత్సాహకరంగా పవిత్రీకరణం చేసి ఇవ్వడం ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారంటే సివివి గారండి. ఈ రోజు నుంచి అది కొంచెం ప్రగాఢంగా ఈ 3 రోజులు జరుగుతుంది. మాస్టర్ గారి స్పర్శ అటుపైన ఈ సంవత్సరమంతా మనతో ఉంటుంది. ఈ 3 రోజులు జరుగుతున్న పవిత్రీకరణ అందరికీ లోపల శరీరంలోనూ మనస్సులోనూ తెలుస్తుంది. ఈ సంవత్సరము కూడా అలానే జరుగుతుంది. కానీ ఈ పవిత్రీకరణంలో మధుర సాన్నిధ్యానుభూతియే తప్ప కష్టముండదు. మాస్టర్ గారికి మనస్సు, వాక్కు, తనువు అర్పించి ఎవరైతే గురు పూజల్లో యథాశక్తి వాళ్ళ సేవను సమర్పించుకుంటూ ఈ 12 ఏళ్ళు నడుపుతూ ఉన్నారో వారందరికీ కూడా సర్వాంగములయందు ఐహిక ఆముష్మికమైన చక్కని సంపద, విజయము లభిస్తాయి. మన తప్పులను క్షాళనము చేయటానికి ప్రక్కనే మాస్టర్ గారి యోగశక్తి, వారి కరుణ పనిచేస్తాయి. కొంతకాలము తర్వాత మంచిగా ప్రవర్తించి మాస్టర్ గారికి సమర్పణ ప్రారంభిస్తామో అప్పటి నుండి మరలా ఈ విద్యుత్తు ప్రవహించటం మొదలు పెడుతుంది. తనకు తానుగానే పనిచేయుట వలన ఈ విధానంలో షాక్ ఉండదు. ఎవరైతే మాస్టర్ గారికి జీవితాన్ని సమర్పణము చేసి తమకు కావలసినది ఏమీ లేకుండా జీవించటానికి ఎంతవరకు ప్రయత్నించారో వారందరికీ అప్రయత్నము చేత అంత నిష్పత్తిలో ఆరోగ్యమునకు కావలసిన అన్నమయ, ప్రాణమయాది కోశములన్నీ చక్కగా పరిక్షాళనమై పరిపుష్టి చెందుతాయి. ఈ సంవత్సరము అతి మధుర మార్గంలో ఇవన్నీ జరుగుతాయి. ఇది మాస్టర్ గారు తెలియచేస్తున్నారు. అంటే మాస్టర్ అంటున్నారండి, మాస్టర్ గారు తెలియచేస్తున్నారు అని. అంటే సివివి గారు తెలియచేస్తున్నారు అని మాస్టర్ చెప్తున్నారు. ఈ రకంగా గురు పూజల్లో మాస్టారు చక్కగా ఆ గురు పూజల్లో పనిచేయటం వల్ల ఏమొస్తుంది అవన్నీ వివరిస్తూ ఉన్నారండి. ఇక ఈ 3 దినాలలో 2 వేళలందును శ్రీవారు కఠోపనిషత్తుపై ప్రవచనాలు చేశారు. అంటే ఆ 3 రోజులు 2 వేళలందును అంటే ఉదయం సాయంకాలం మాస్టారు కఠోపనిషత్తుపై ప్రవచనాలు చేశారటండి. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. పుణ్యశాస్త్రి గారు నోట్స్ రాసుకొని మనకు అందజేస్తూ ఉన్నారు.
ప్రథమాధ్యాయము ద్వితీయ వల్లిలో 7 మంత్రాల వరకు వ్యాఖ్య పూర్తి చేసిరి. వారి ప్రవచనాలు పుస్తక రూపముగా వెలువడినవి. మిక్కిలి సంగ్రహముగా వారి ప్రవచనముల సారాంశమును నా డైరీ నుండి స్వీకరించి ఇచ్చట పొందుపరుచుతున్నాను. శిష్యుని ఉచ్చారణ పరిపూర్ణతకు సంతోషించి యముడు ఇతని పేరున నాచికేతాగ్ని అని పేర్కొనెను. యముడు దగ్గరికి నచికేతుడు వెళ్తాడు, కథ మనకి తెలుసు కదండి. అయితే యముడు గురువు, నచికేతుడు శిష్యుడు. శిష్యుని ఉచ్చారణ పరిపూర్ణతకు సంతోషించి యముడు ఇతని పేరున నాచికేతాగ్ని అని పేర్కొనెను. బ్రహ్మజ్ఞానము అనుభవమునకు వచ్చినవాడు జన్మకు ముందు, జన్మలోను, ఆ తర్వాతను ఒకే స్థితిలో ఉండును. బ్రహ్మజ్ఞానము అనుభవానికి వచ్చిన వాటండి. జన్మకు ముందు, అలాగే జన్మలో, అట్లాగే ఆ తర్వాత కూడా ఒకే స్థితిలో ఉంటాట. ఓంకారమును 3 స్థాయిలలో ఉచ్చరింపవలెను. మొదటి స్థాయి మంత్రము, కనిష్ట స్థాయి, 2వ స్థాయి సాధారణ స్థితి, 3వది అధిక స్థాయి. మొదటి స్థాయి ఏమో మంత్రం అండి, అంటే ఓంకారాన్ని మనము ఉచ్చరిస్తాం కదండి. 3 స్థాయిల్లో ఉచ్చరించాలట. మొదటి స్థాయి మంత్రము, కనిష్ట స్థాయి, 2వ స్థాయి ఏమో సాధారణ స్థాయి, అంటే మంత్రము అన్నా కనిష్ట స్థాయి అన్నా ఒకటండి. 2వ స్థాయి ఏమో సాధారణ స్థాయి, 3వ స్థాయి ఏమో అధిక స్థాయి. మొదటి స్థాయి ఉచ్చారణలో సరస్వతీదేవి యందు మేల్కొనుట జరుగును. ఇదియే కామధేనువు. 2వది నంది. ఇదియే కంఠధ్వనియగు వృషభముగా ఋగ్వేదముగా చెప్పబడినది. రఘువంశములో దీని ప్రస్తావన కలదు. దీనిని మనము వినవలెను. 3వ స్థాయి సాధారణము కన్నా ఎక్కువ స్థాయి కదండి. కనిష్ట స్థాయి మొదటి స్థాయి అన్నారు, సాధారణ స్థాయి 2వ స్థాయి అన్నారు, అధిక స్థాయి 3వ స్థాయి అన్నారు. 3వ స్థాయి ఏంటి? సాధారణ కన్నా ఎక్కువ స్థాయి. ఈ 3ను మనలోని ద్రవ్యమయ, శక్తిమయ, ప్రజ్ఞామయ కక్షలను పరిశుద్ధి గావించును. ఇతరులను సేవించాలండి, అంటే వాళ్ళకి సర్వీస్ చేయాలి. ఉదాహరణకు రోగిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళవలెను, అన్నాదులను ఇయ్యవలెను. మానసిక స్థాయిలో 10 మందికి పనికి వచ్చేటట్లుగా మంచి సంకల్పాలు చేయవలెను. మనసు నిర్మలమైనచో ఇవి అందును. మనసు నిర్మలమైతే ఇవి అందుతాయిటండి. ఏంటవి? 10 మందికి పనికి వచ్చేట్లుగా మంచి సంకల్పాలు చేయటం. ఇతరులు మనకు చేసిన ఉపకారములను గుర్తుంచుకొనవలెను. సజ్జనులను గౌరవింపవలెను. ఇతరులలో ఏమి మంచి చేయగలమో తలంపవలెను. ఇక వాచిక స్థాయిలో సంతోషముగా మాట్లాడుచు, సత్యమునే మాట్లాడుచు ఇతరులకు సంతోషము కలిగింపవలెను. ఇది కూడా ఒక సర్వీస్ అండి. ఇది వాచిక స్థాయిలో. ఏంటది? సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి, సంతోషంగా మాట్లాడుతూ ఉండాలి, ఇతరులకు సంతోషాన్ని కలిగించాలి, ఎదుటివారిని సత్యమునందు మేలుకొలుపు భాషణలను చేయవలెను. ఇతరుల సమస్యలు పరిష్కరించున్నట్లు భాషింపవలెను. జీవితము ఎంత క్లిష్టమో అని భయపెట్టరాదు, పరనింద చేయరాదు, వాడెంత వీడెంత అని హూంకరింపరాదు. ఇవన్నీ వాచిక తపస్సండి. ఇతరుల పరోక్షమున వారిని గూర్చి 3వ వానితో వ్యతిరేకముగా మాట్లాడరాదు. మనము మాట్లాడు ప్రతిధ్వని ఆ, ఈ, ఊ అవి కూడా ఇతరులకు పనికి వచ్చున్నదై సద్వినియోగము కావలెను. మన మాట యాంత్రికము కారాదు. ఇవియే 3 లోకములకు వలసిన యజ్ఞార్థ కర్మలు. భగవంతునిలో 3 అంశాలు కలవు:
భగవంతుల్లో 3 అంశములు ఉన్నాయటండి. ఏంటి ఆ 3 అంశములు? ఒకటి గుణాతీత పరబ్రహ్మము అంటే జగత్పిత. 2 సృష్టిని నిర్వహించు దేవుడు అంటే జగన్మాత. గుణాతీత పరబ్రహ్మం అంటే ఏమో జగత్పిత అటండి, సృష్టిని నిర్వహించే దేవుడు అంటే ఏమో జగన్మాతట. 3 సృష్టి అంటే సంతతి అంటున్నారు. అంటే గుణాతీత పరబ్రహ్మము, సృష్టిని నిర్వహించే దేవుడు, సృష్టి. బ్రహ్మాండ పిండాండ సృష్టికి వలయు వెలుగే లోకాదియగు అగ్ని. సృష్టికి కావలసిన వెలుగుందే, ఆ వెలుగే లోకాదియగు అగ్ని. తల్లిదండ్రులు బిడ్డలు పరస్పరము ఆ అగ్నిని అంతర్యామిని దర్శింపవలెను. కుటుంబము ఒక యూనిట్ కావలెను. మగవాడు ఆడుది వివాహమైన పిదప భార్యాభర్తలు కావలేను. వారి నడుమ దివ్య ప్రేమ ఉన్నచో వారు తల్లిదండ్రులగుతురు. భార్యాభర్తలలో ఒకరు ఎదుటివారి నుండి ఆశించుట, ఎదుటివారు తన ఇచ్చ ప్రకారము నడువవలెనని భావించుట పశుత్వము, మృగత్వము. ఎదుటివారి ప్రేమను డిమాండ్ చేయు హక్కు లేదు. కావలసినది ఎదుటివారిని ప్రేమించుటయే. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. ఎదుటి వాళ్ళని ప్రేమని డిమాండ్ చేసే హక్కు లేదండి మనకి. కావాల్సిందేంటి మరి, ఉండాల్సిందేంటి అంటే కనుక ఎదుటి వారిని ప్రేమించుటయే. నువ్వు ప్రేమించు అంతే, వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేయొద్దు. దంపతుల నడుమ మనస్సులే కాక వ్యక్తిత్వములు పరస్పరము అనుసంధానము నందవలయును. మొదటి గర్భధారణముతోనే దంపతులు తల్లిదండ్రులగుదురు. ఎవరికిని వ్యక్తిత్వముగు అస్తిత్వము ఉండరాదు. అంటే సంతానము కలిగేదాకా వాళ్ళు భార్యాభర్తలండి. సంతానం కలిగాక వాళ్ళు ఏమవుతారు? తల్లిదండ్రులు అవుతారు. ఎవరికిని వ్యక్తిగతమగు అస్తిత్వం ఉండరాదు. సంతానమను రథమునకు తల్లిదండ్రులు చక్రములు. గృహస్థ ధర్మమున తల్లిదండ్రులు సంతానము ఎడ నిరుపవలసినది వ్యామోహము, మమకారము కావు. తల్లిదండ్రులు సంతానం పట్ల చూపించాల్సింది వ్యామోహం, మమకారం కాదండి. మరి ఏం చూపించాలండి? నెరపవలసినది దివ్య ప్రేమ. సంతతి తల్లిదండ్రులకు భగవంతుడు. అంటే తల్లిదండ్రులకు ఈ సంతతి ఎవరు? పిల్లలెవరు? భగవంతుట. సంతతిని పెంచుట భగవదారాధనము. మరి సంతతి తల్లిదండ్రులకు భగవంతుడు, సంతతిని పెంచడం అంటే ఏమో భగవంతుడు ఆరాధన అన్నారు. బాగుందండి. మరి సంతానానికి తమ తల్లిదండ్రులు ఎవరు అంటే కనుక భగవంతుడు అంటున్నారు మళ్ళీ. అంటే పిల్లలేమో తల్లిదండ్రులకు భగవంతుడు, తల్లిదండ్రులేమో పిల్లలకు భగవంతుడు. సంతానమునకు తమ తల్లిదండ్రులు భగవంతుడు. వారిని గౌరవించుట భగవదర్చనము. తల్లిదండ్రులకు పిల్లలపై భగవద్భావన, దివ్య ప్రేమ ఉన్నప్పుడే పిల్లలకు తల్లిదండ్రులపై భగవద్భావన, దివ్య ప్రేమ వర్ధిల్లును. అదండి. తల్లిదండ్రులకి పిల్లలపై ఎప్పుడైతే భగవద్భావన, దివ్య ప్రేమ ఉంటాయో అప్పుడు పిల్లలకు కూడా తల్లిదండ్రులపై భగవద్భావన, దివ్య ప్రేమ వర్ధిల్లును. క్రమముగా మనము ఎల్లరను సంతతిగా ప్రేమించుట అభ్యాసము చేయవలెను. అంటే మన పిల్లలనే కాకుండా అందరినీ సంతతిగా ప్రేమించటము అభ్యాసం చేయాలి. సర్వాంతర్యామినే ఇందరూ జీవులుగా దర్శించి అనుభూతినందవలెను. భగవంతుడు సృష్టికి నేపథ్యముగాను, సృష్టిలోని సర్వరూపములుగాను, సృష్టిలో అంతర్యామిగాను ఉన్నాడు. అంతే కదండి. భగవంతుడు సృష్టికి నేపథ్యంగా ఉన్నాడంటే బ్యాక్గ్రౌండ్గా ఉన్నాడు. సృష్టిలోని సర్వరూపములుగా ఉన్నాడు. సృష్టిలో అంతర్యామిగా కూడా ఉన్నాడండి. చూడండి, అన్ని రకాలుగా ఉన్నాడు భగవంతుడు. కొందరు సుఖము లేకున్నచో దేవుని స్తుతించుచుందురు. ఇట్టి పొగడ్త బ్రతుకునకై ఎవరినైనాను పొగిడినట్లే. అంటే సుఖం లేకపోతే దేవుణ్ణి
స్తుతిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పొగడ్త బ్రతుకుకై, అంటే బ్రతుకు కోసం ఎవరినైనా మనం పొగుడుతామే, అలాంటిదే అంటున్నారు. దేవునికి తమకిది కావలయునని సూచించుట చాలా హేయమైన ప్రార్థనము. మనం అడుగుతాం, కోరికలు అనేకం అడుగుతాం. ఇది నాకు కావాలి, ఇది ఆరోగ్యమనో, డబ్బులనో, పెళ్ళనో, ఉద్యోగమనో. కనుక దేవునికి తమకిది కావలయునని సూచించుట చాలా హేయమైన ప్రార్థనము. దేవుడు మన పాపవాసనలను క్షాళనము చేయు చాకలి. చూడండి, దేవుడు మన పాప వాసనలను క్షాళనము చేయు చాకలి. తననే దేవునికి సమర్పణ పొందవలయును. మనము భగవంతుడికి సమర్పణ చెందాలి. అప్పుడు మనలో అగ్ని వెలుగు దీపించును. మన తెలివిని హృదయమునకు సమర్పణ పొందవలయును. అదండి మన తెలివి, దానిది హృదయానికి సమర్పణ పొందాలి. మన ఇంద్రియములు, మనస్సు దేవుడను వెలుగునందు స్థిరత్వము చెందవలయును. అప్పుడే ధాతుపుష్టి కలిగి ఆరోగ్యము శుద్ధించును. ఇట్టివానికి ఇంగిత జ్ఞానము అను సంపద, సరి అయిన ఆలోచన విధానము, వాక్కులో సౌందర్యము వచ్చును. మళ్ళొక్కసారి చెప్పుకుందామండి ఈ వాక్యం. మన ఇంద్రియాలు, మనస్సు అండి దేవుడు అనేటువంటి వెలుగునందు స్థిరత్వం చెందాలట. అప్పుడు ఏమొస్తుంది? ధాతుపుష్టి కలిగి ఆరోగ్యం సిద్ధించును. అలాంటి వాడికట్టండి ఇంగిత జ్ఞానమను సంపద, సరి అయిన ఆలోచన విధానము, వాక్కులో సౌందర్యము వచ్చును. కర్తవ్యనిష్ఠుడే సుందరుడు. సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణములతో జగత్తు నిండి ఉన్నది. సత్వరజస్తమో గుణాలండి, త్రిగుణాలు అంటాం కదా మనం. ఈ 3 గుణములతో జగత్తు నిండి ఉన్నదిట. పైథాగొరస్ మహాశయుడు ఒక సమకోణ త్రిభుజమును గూర్చి తెలిపెను. సమకోణ త్రిభుజం, దాని గురించి పైథాగరస్ గారు చెప్పారు. 3 కాలములకు అతీతుడు, అఖండ సచ్చిదానంద స్వరూపుడు అగు పరబ్రహ్మము. దేవుడే సర్వమునకు ఒకే ఒక నేపథ్యము. చేయువాడు, చేతనందుకున్నవాడు 3ను పరబ్రహ్మము యొక్క స్వరూపములే. దీనిని గ్రహించినవాడు ఆనందమయుడు అగును. ఇట్టి వానిని కాలము బంధించదు. నరుడు తనను తానే కొన్ని పరిమితులలో చిక్కుకొనును. అంతర్యామిని ఉపాసించిన వాడు వీనిని దాటి శాశ్వత దివ్య జీవనమును, స్వర్గరాజ్యమును పొందును. ఇతనిని శోకము తాకదు. అలాంటి వాణ్ణి శోకము తాకదటండి. మానవ జీవితమున 3 దశలు కలవు. 1 మన ఇచ్చ వచ్చినట్లు జీవించుట, క్రమశిక్షణ లేకుండా బ్రతుకుట. రుచికి లోబడి భుజించుట. మన ఇష్టం వచ్చినట్టు బ్రతకటం అండి, డిసిప్లిన్ లేకుండా ఉంటాం. రుచికి లోబడి భుజించటం అంటే రుచి బాగుంటే చాలు. లోపల మన కడుపులోకి ఇది పనికొస్తుందా, ఇది కడుపుకి లోపల మనకి సూట్ అవుతుందా, అది కాదు. నాలుగుకి రుచి బాగుంటే చాలు. రుచికి లోబడి భుజించుట ఇలాంటిది అన్నమాట. ఇలా ఉంటే పద్ధతి ఏంటి? దీనికి ఫలితంగా ఏమొస్తుంది? వ్యాధి బాధ కలుగును. ఇంకా రెండోది ఏంటి? రెండో దశ తనను తాను క్రమశిక్షణలో నియమించుకొని జీవించుట, డిసిప్లిన్డ్గా జీవించటం. పై దశలో కలిగిన వ్యాధి బాధల నుండి గుణపాఠములను నేర్చి నియమబద్ధముగా జీవించుట. ఎన్ని వేల జన్మలు గడిచినను చివరకు మనము తనను తాను నియమించుకొను పద్ధతికి రాక తప్పదు. బాధ నుండి గుణపాఠము గ్రహించి మనము యమలోకమునకు పంపబడెదము. బాధ నుండి గుణపాఠం గ్రహించి మనం యమలోకానికి పంపబడతామండి. యమలోకమనగా క్రమశిక్షణ లోకము. ఏది ఎట్లు భుజింపవలెను, ఏది తినరాదు, దేనిని ఎట్లు అనుభవింపవలెను, దేనిని ఎట్లు అనుభవింపరాదు అని తెలిసి నియమబద్ధముగా బ్రతుకును. ఉదాత్త గ్రహమగు శని జీవితమున మనకు క్రమశిక్షణను ప్రసాదించును. శని అనగానే మనం ఏదో చెడు గ్రహం అంటామండి, కాదు. శని మనకి జీవితంలో క్రమశిక్షణను ప్రసాదిస్తాడు.
ఇందు సిద్ధహస్తులమై అప్రయత్నముగా క్రమశిక్షణ ఏర్పడి సహజ స్వభావముగా రెండవ దశలో చివరకేర్పడును. అప్పుడు మూడవ దశలో స్వర్గము వచ్చును. జన్మ మృత్యువులకు అతీతమైన దివ్య జీవన సుధ పరమేశ్వర ప్రసాదముగా వచ్చును. గతంలో చేయబడిన పుణ్యకర్మ ఫలితముగా లభించున్నది కాదు ఇచ్చట ప్రస్తావించబడిన స్వర్గము. స్వర్గం అంటే ఏదో పుణ్యకర్మలు చేస్తాం దానికి ఫలితంగా వస్తుంది, అది కాదుటండి. ఇక్కడ ప్రస్తావించబడింది అది కాదుట. జనన మరణములు ప్రకృతి మనకు అందించిన బహుమానములు. మూడవ దశలోని వాడు దోస తొడిమను వలె శరీరమును విడుచును. అంటే ఈ మూడవ దశ వాడని చెప్పుకున్నాం కదండి. అంటే ఏంటి? తనకు తాను క్రమశిక్షణలో నియమించుకోవటం, పై కలిగిన వ్యాధి బాధల నుండి గుణపాఠాలు నేర్చుకోవటం, నియమబద్ధంగా జీవించటం. ఎన్ని వేల జన్మలు గడిచినను చివరకు మనము తనను తాను నియమించుకొను కనుక ఇలా జీవించేవాడు ఉంటాడే, అతను ఎలా ఉంటాడు అంటే కనుక జనన మరణములు ప్రకృతి మనకు అందించిన బహుమానములు. మూడవ దశలోని వాడు దోస తొడిమని వలె శరీరమును విడుస్తాటండి. దోసపండు తొడిమి నుండి, బాగా పండిన దోసపండు తొడిమి నుండి ఎట్లా అయితే విడిపోతుందో అంత తేలిగ్గా, అంత సునాయాసంగా శరీరాన్ని విడుస్తాట. నిశ్శబ్దముగా, సహజముగా, కళాత్మకముగా దేహమును విడుచును. ఇట్టివాడు పావనమైన ప్రణాళికలో పాత్రధారిగా పంపబడును. దీనినే వైకుంఠమునందలి కైంకర్యమని రామానుజుల వారు పేర్కొనిరి. దీన్ని ఏమంటారండి? వైకుంఠమునందలి కైంకర్యము అంటారట. అంటే ఇలాంటి వాడు పావనమైన ప్రణాళికలో పాత్రధారిగా పంపబడతాడు కదా, అదండి వైకుంఠమందలి కైంకర్యం అంటే. దైవానుగ్రహము వలన గతకర్మ బంధములు, మృత్యుపాసములు తొలగిపోవును. ఆ స్థితిలో తనను తాను నియంత్రించుకొనవలసిన ఆవశ్యకత ఉండదు. కర్తవ్యములు చేయుచుండగానే స్వర్గానందము కలుగును. అంటే స్వర్గానందం అంటే భగవద్ అనుభూతి కలుగును అని అంటూ ఉన్నారండి. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. మాస్టారు గురు పూజల్లో చెప్పినటువంటి ప్రసంగము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.